పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ క్రిస్మస్ పండుగ యొక్క శుభాకాంక్షలు మరియు శుభాశిష్యులు. ఐ విష్ యూ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ టు యూ ఆల్. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగ యొక్క వాక్య సందేశానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా వాక్యాన్ని చదువుకుందాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం దివ్య వచనములు 4 నుండి 7 వరకు. దావీదు వంశమునకు చెందిన వాడొకటి చేత యోసేపు కూడా గలిలయలోని నజరేతు పట్టణము నుండి యూదయలోని బెత్లెహేము అనే దావీదు పట్టణమునకు వెళ్ళెను. అతడు తనకు నిశ్చితార్థమైన మరియమాతతో కూడా తన పేరు నమోదు చేయించుకున్నటకు వెళ్ళెను. ఆమె గర్భవతిగా ఉండెను. వారు అక్కడ ఉండగా ఆమె ప్రసవ కాలము వచ్చెను. ఆమె తన మొదటి కుమారుణ్ణి ప్రసవించి అతనిని బట్టలో చుట్టి పశువుల తొట్టెలో పరుండపెట్టెను. ఎందుకనగా వసతి గృహంలో వారికి స్థలము లేకపోయాయను. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, 2025 సంవత్సరాల క్రితం ఒక పసికందు ఈ యొక్క భూమి పైన తన యొక్క స్పర్శ ద్వారా ఏడుస్తూ తన యొక్క స్వరం ద్వారా ఈ యొక్క భూలోకం అంతటికి తన యొక్క ప్రేమను, ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకొని వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం ఒక తల్లి దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడం కోసం, తన గర్భ ఫలాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో అవమానాలను అనుభవించింది, ఎన్నో కష్టాలను, ఇబ్బందులను, ఇక్కట్లను ఎదుర్కొంది. మరి ముఖ్యంగా భయంకరమైనటువంటి మార్గంలో ప్రయాణించి ఆ దేవాది దేవుడి యొక్క బిడ్డకు జన్మనిచ్చింది. 2025 సంవత్సరాల క్రితం ఒక భర్త తన భార్యను కాపాడుకోవడం కోసం, మరీ ముఖ్యంగా తన భార్య గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క పసికందును కాపాడుకోవడం కోసం ఎన్నో పోరాటాలు చేశాడు, ఎన్నో త్యాగాలు చేశాడు, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. మరి ముఖ్యంగా తన యొక్క భార్య ప్రసవించడానికి స్థలం కోసం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వారి యొక్క డోర్స్ను కొడుతూ కొంచెం స్థలం దయచేయమని ప్రతి ఒక్కరిని కూడా ఒక ముష్టివాడిగా, ఒక బిచ్చగాడిగా అడుక్కోవడం జరిగింది. 2025 సంవత్సరాల క్రితం ఆ దేవాది దేవుడు మానవ జాతి మీద ప్రేమతో తన ఏకైక కుమారుని త్యాగం చేయడం జరిగింది. 2025 సంవత్సరాల క్రితం ఈ విశ్వంలో ఎప్పుడు కూడా కని విని ఎరుగని రీతిగా ఒక గొప్ప దైవ అద్భుతం జరిగింది. అదే దేవుడు మానవుడు అవుట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్య బోధనలో మీ అందరికి కూడా ఒక ఉపమానాన్ని చెప్పాలని తలుచుచున్నాను. అదేమిటంటే, ఒక రాజ్యంలో ఒక యువరాజు తన యొక్క సైన్యాన్ని మొత్తాన్ని కూడా వెంట పెట్టుకొని వేట కోసం ప్రయాణం అవడం జరుగుతుంది. ఆ యొక్క ప్రయాణంలో ఆ యొక్క యువరాజు ఒక పేద కన్యను చూడడం జరుగుతుంది. ఆ యొక్క పేద కన్య మీద ఇష్టం పెంచుకోవడం జరుగుతుంది. అయితే ఏ విధంగా అయినా ఆ యొక్క పేద కన్యను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటూ ఉంటాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ యొక్క తరుణంలో ఆ యొక్క యువరాజు ఎంతో ఆలోచనలో పడతాడు. ఏ విధంగా నేను ఆ యొక్క పేద కన్య యొక్క హృదయాన్ని పొందాలి, ఏ విధంగా నేను ఆ యొక్క పేద కన్య హృదయంలో చోటు సంపాదించాలి, ఆ యొక్క పేద కన్య నా మీద ఏ విధంగా ఇష్టం పెంచుకునేలాగా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క యువరాజు తన సైన్యాన్ని మొత్తాన్ని తీసుకొని వెళ్ళి ఆ పేద కన్య మీద ఉన్నటువంటి ఇష్టాన్ని పంచుకునే ఎడల ఆ యొక్క పేద కన్య ఆ రాజు మీద ఉన్నటువంటి గౌరవంతో గాని, లేకపోతే ఆ యొక్క భయంతో గాని ఆ యొక్క రాజు యొక్క విన్నపాన్ని అంగీకరించే అవకాశం ఉంది. కానీ రాజుకు అది ఏమాత్రము ఇష్టం లేదు, అది రాజుకు అవసరం లేదు. ఏ విధంగా అయినా ఆ యొక్క పేద కన్య రాజు మీద ఇష్టం పెంచుకోవాలని తలిచాడు. సో అయితే ఒక రోజు ఒక నిర్ణయానికి వస్తాడు. అదేంటంటే, తన రాజ్యాన్ని మొత్తాన్ని వదిలివేసి, తన యొక్క కిరీటాన్ని, తన యొక్క బంగారాన్ని, తన యొక్క రాజ్యాన్ని మొత్తాన్ని వదిలివేసి కొన్ని రోజులు ఆ యొక్క గ్రామానికి వెళ్ళి ఆ యొక్క పేద కన్యతో కలిసి అక్కడ ఆ యొక్క పేద కన్య చేస్తున్నటువంటి పనులను చేయడం, వారి యొక్క ఆ పేదరిక జీవితాన్ని జీవించడం, ఆ పేదలు ఏదైతే ఆహారంగా తీసుకుంటున్నారో, ఆ పేదలు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో అదే విధంగా ఈ యొక్క మహారాజు, రాజులకు రాజు తన యొక్క గొప్ప స్థానం నుంచి దిగి వచ్చి ఆ యొక్క కన్య యొక్క హృదయాన్ని గెలవడం కోసం, ఆ కన్య మీద ప్రేమతో తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క పదవిని, తన యొక్క గౌరవాన్ని మొత్తాన్ని వదిలేసి ఒక సాధారణమైనటువంటి పేద మానవుడిగా ఆ యొక్క కన్యతో జీవించి
చివరికి ఆ యొక్క కన్య యొక్క హృదయాన్ని గెలవడం జరుగుతుంది. ఈ విధంగా రాజు ఆ కన్య యొక్క హృదయం గెలిచి తనని పెళ్లి చేసుకొని తన రాజ్యానికి తీసుకురావడం జరుగుతుంది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా ఈ యొక్క క్రిస్మస్ రోజు ఇదే జరిగింది. ఆ దేవాది దేవుడు మనందరి మీద ప్రేమ కారణంగా తన రాజ్యాన్ని, తన యొక్క హోదాని మొత్తాన్ని వదిలివేసి మనలాగా మానవుడై మనం ఏదైతే స్వీకరిస్తున్నామో అదే స్వీకరిస్తూ ఒక మానవుడిగా మనం ఎటువంటి కష్టాలను అనుభవిస్తున్నామో, ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నామో అటువంటి కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కోవడం కోసం ఆ దేవాది దేవుడు తన యొక్క సర్వాన్ని వదిలిపెట్టి ఈ భూమి పైన ఒక సాధారణమైనటువంటి పేద మానవుడిగా జన్మించడం జరిగింది. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఏ విధంగా అయితే ఈ యొక్క ఉపమానంలో ఈ యొక్క యువరాజు ఆ యొక్క కన్య యొక్క హృదయం గెలవడం కోసం, ఆ యొక్క కన్య కూడా ఈ యొక్క యువరాజు మీద ప్రేమను పెంచుకోవడం కోసం మొత్తాన్ని వదిలిపెట్టి వచ్చాడు. ఈ యొక్క మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు కూడా మన అందరి మీద ఇష్టంతో, ప్రేమతో తన యొక్క సర్వాన్ని వదిలిపెట్టి ఒక సాధారణమైనటువంటి మానవుడిగా ఈ యొక్క భూమి మీద జన్మించడం జరుగుతుంది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అయితే ఎందుకు దేవుడు మానవుడిగా జన్మించారు? దేవుడికి ఆ అవసరం ఎందుకు వచ్చింది? ఈ యొక్క దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఈ యొక్క మహారాజు తన యొక్క సర్వాన్ని వదిలిపెట్టి ఎందుకు, ఏ కారణంగా ఈ యొక్క భూమి మీద జీవించారు, ఈ భూమి మీద జన్మించారు అని మనల్ని మనము ప్రశ్నించుకుంటే 3 విషయాల కోసం. మొదటి విషయం ఏమిటంటే మానవాల్ని ప్రేమించడం కోసం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది: దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించెను, కావున తన ఏకైక కుమారుని మానవాళి సంరక్షణ కోసం త్యాగం చేశారు, పంపించారు అని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఈ లోకాన్ని, మిమ్మల్ని, నన్ను, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాన్ని కూడా ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి తన యొక్క ప్రేమను మనందరికి పంచడం కోసం, మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను అని నిరూపించడం కోసం తన యొక్క సర్వాన్ని వదిలిపెట్టి కేవలం ఒక మానవుడిగా జన్మించడం జరుగుతుంది. అదే కాకుండా ఒక మానవుడు పడే కష్టాలను, మానవుడు అనుభవించే ఇబ్బందులను దేవుడికి తెలుసు, దేవుడు కూడా అనుభూతి పొందాడు అని నిరూపించడం కోసం తాను ఈ యొక్క భూమి పైన జన్మించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఇంకా రెండో విషయం ఏమిటంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, మానవుడు ఏ విధంగా జీవించాలి, మానవుడికి మార్గం చూపించడం కోసం ఆ దేవాది దేవుడు మానవుడిగా జన్మించాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, రీసెంట్ గా ఎల్బీ నగర్ లో, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎల్బీ నగర్ లో 20వ తారీఖు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఘనంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను జరుపుకుంది. ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో పాస్టర్ సతీష్ కుమార్ గారు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశం నాకు ఎంతగానో నచ్చింది. ఆ సందేశం ఏమిటో మీతో పంచుకుంటాను. పాస్టర్ సతీష్ గారు ఈ విధంగా చెప్పారు: ప్రియ బిడ్డలారా, ఒక కారు గాని, ఒక బైక్ గాని రిపేర్కి వస్తే దానిని మనం మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తామని, లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువు, టీవీ గాని, వాషింగ్ మిషన్ గాని, ఫ్రిడ్జ్ గాని పాడైపోతే దాన్ని ఎలక్ట్రీషియన్ దగ్గరికి తీసుకెళ్తామని, లేకపోతే ఏమైనా బట్టలు పాడైపోతే దాన్ని మిషన్ కుట్టే టైలర్ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారు. అదే విధంగా మానవుడు పాడైపోతే, మానవుడు నశించిపోతే ఆ మానవుడిని స్వస్థపరచడం కోసం, ఆ మానవుని బాగు చేయడం కోసం ఆ దేవాది దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి అని ఆ యొక్క పాస్టర్ సతీష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క చిన్న సందేశం నాకు ఎంతో నచ్చింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆధునిక కాలంలో మానవుడు నశించాడు, మానవుడు పాడైపోయాడు. ఈ మానవుని బాగు చేయడం కోసమే ఆ దేవాది దేవుడు ఈ యొక్క మానవుడిగా జన్మించారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ మధ్య మనం వార్తల్లో వింటున్నాము, బంగ్లాదేశ్ లో ఏ విధంగా అల్లర్లు చెలరేగాయో, ఏ విధంగా మానవులు మృగాలు అయ్యి ఒకరిని ఒకళ్ళు చంపుకుంటున్నారు. మరి ముఖ్యంగా దీప్ చంద్రదాస్ అనే ఒక యువకుణ్ణి అక్కడ ఉన్నటువంటి సహచర మానవులు బట్టలు విప్పేసి, రాళ్లతో కొట్టి, చెట్టుకు వేలాడి తీసి ఒక మంట పెట్టి కాలుస్తూ ఆ యొక్క క్రూరంగా ఆ యొక్క మానవుడిని చంపడం మనం చూడవచ్చు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మానవులు డబ్బు కోసం, పదవుల కోసం, పొజిషన్స్ కోసం, లేకపోతే శరీర యొక్క వాంఛల కోసం ఎన్నో చెడు క్రియలు చేస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో మానవుడికి ఆ యొక్క మార్గాన్ని చూపించడం కోసం, మానవుడు ఏ విధంగా జీవించాలో అని చూపించడం కోసం, నిరూపించడం కోసం ఆ దేవాది దేవుడు తన యొక్క స్వర్గాలోకాన్ని వదిలిపెట్టి ఈ యొక్క భూలోకానికి వచ్చి ఒక మానవుడిగా జీవించి మనందరికీ నిరూపించారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మానవుడిగా ఉన్న మనం అందరం కూడా మన యొక్క జీవితాలను
పాపాలతో పాడు చేసుకున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఆ దేవాది దేవుడు ఈ యొక్క క్రిస్మస్ పండుగ రోజున మనందరికి కూడా ఒక మార్గదర్శకంగా ఉండి మనల్ని శుద్ధి చేసుకోమని ఆహ్వానిస్తున్నారు. ఇంకో మూడో విషయం ఏమిటంటే, మానవులందరూ కూడా దేవుని పిల్లలుగా మారడం కోసం దేవుడు ఈ యొక్క భూమిపైనికి వచ్చారు. మనమందరం కూడా ఆ దేవాది దేవుడు వల్లే పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా మారాలని ఆ దేవుడు మనల్ని ఆహ్వానించడం కోసం ఈ భూమి పైన జన్మించారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రిస్మస్ పండుగ రోజు మనం అందరం కూడా ఆ దేవాది దేవుడి యొక్క ప్రేమను అర్థం చేసుకొని మన యొక్క హృదయాలను మన యొక్క మనసులను మార్చుకొని ఆ దేవాది దేవుడి యొక్క ప్రేమను అనుభూతి పొందుతూ జీవించుదాం. కళ్ళు మూసుకోండి, అందరం ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, మీ ఏకైక కుమారుణ్ణి మా అందరి కోసం, మా మీద ప్రేమ కోసం త్యాగం చేసినందుకు మీకు వెలలేని వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, లోక రక్షకుడా, ఇదిగో ప్రభువా, మీ యొక్క ఏకైక కుమారుడు మా మీద ప్రేమతో మా కోసం మేము ఏ విధంగా జీవించాలో మాకు మార్గాన్ని చూపించడం కోసం ఈ రోజు ఈ యొక్క క్రిస్మస్ పండగ రోజు ఈ భూమి పైన జన్మించారు. ఇదిగో ప్రభువా, బాలయేసువా, మేమందరం కూడా మా యొక్క హృదయాలను శుద్ధి చేసుకొని నిన్ను ఆహ్వానించడానికి సిద్ధపడి ఉన్నటువంటి ఈ యొక్క తరుణంలో మా యొక్క హృదయాల్లోనికి, మా యొక్క గృహాలలోనికి, మా యొక్క కుటుంబాల్లోనికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా 30 60 100 దీవించి నీ యొక్క మార్గంలో నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. ప్రభువా, బాలయేసువా, నీ యొక్క ప్రేమను రుచి చూసే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఎప్పుడు కూడా నీ నుంచి వేరు కాకుండా, నీ నుంచి దూరం కాకుండా, చెడు మార్గంలో నడచకుండా నీ యొక్క మార్గంలో నడిచే భాగ్యాన్ని మాకు దయచేయమని, నీ యొక్క ప్రేమను ఇతరులకు పంచే భాగ్యాన్ని, ఇతరులతో కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగని ఆనందంగా జరుపుకునే సంతోషాన్ని ఈ యొక్క ప్రపంచానికి, ఈ యొక్క కుటుంబానికి, మా యొక్క దేశాలకి దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.